నాడు ఉద్ధవ్ నేడు షిండే ఇద్దరు సేమ్. ఆ రోజునేమో తనకి ముఖ్యమంత్రి పదవి కావాలని, అంటే ఫస్ట్ ఏమో సగం పోటీ చేద్దాం, ఎక్కువ ఎవరు గెలుచుకుంటే వాళ్ళు సీఎం అని చెప్పి, చివరికి గెలిచిన తర్వాత 57 సీట్లు 144 పోటీ చేసి 57 సీట్లే సాధించినటువంటి ఉద్ధవ్ థాకరే 104 సీట్లు 144లో పోటీ చేసి 104 సీట్లు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీని ముఖ్యమంత్రి పదవి వదులుకు నాకు ఇవ్వమంటే, అప్పుడు వదులుకోకపోవడం వల్లనే ఆ రోజున మహారాష్ట్ర రాజకీయం దాదాపుగా 6 నెలల నుంచి ఏడాది పాటు స్తంభించిపోయింది. ఆ తర్వాత చివరికి ఉద్ధవ్ థాకరే ఏం చేశాడు, కాంగ్రెస్ పార్టీ అలాగే ఎన్సీపీ శరద్ పవార్లతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. అది నచ్చక ఆ పార్టీని చీల్చి యువతలకు వచ్చినటువంటి షిండే 40 మంది ఎమ్మెల్యేలతో భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ వాస్తవంగా అతను ఆశించింది ఏదో కొన్ని మంత్రి పదవులు, ఉప ముఖ్యమంత్రి పదవి, కానీ ఏకంగా ముఖ్యమంత్రి పదవే ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. 104 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఉద్ధవ్ థాకరేకి ఇవ్వడానికి ఒప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి పదవిని 57 సీట్లు వచ్చింది. ఇక 40 సీట్లే తీసుకుని వచ్చినటువంటి షిండేకి మాత్రం ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ఏకంగా. ఇక ఆ ఫీల్ నుంచి వదులుకోలేకపోతున్నాడు షిండే. ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వడానికి ఒప్పుకోలేకపోతున్నాడు. 2 కోణాలు కనబడుతుంది. ఒకటి, తనకి డిప్యూటీ సీఎం కానీ, తనకి డిప్యూటీ సీఎం అంటే నిన్నటిదాకా సీఎం చేసి ఇప్పుడు డిప్యూటీ సీఎం ఏంటి అనేటటువంటి ఫీలింగ్ ఒకటి ఉండాలి. రెండవది, వాళ్ళ అబ్బాయికి డిప్యూటీ సీఎం ఇవ్వమని అడుగుతున్నాడు, అందుకు అంగీకరించట్లేదని. మూడో పాయింట్ ఏమొచ్చిందంటే చర్చకి, డిప్యూటీ సీఎం తన కొడుక్కి డిప్యూటీ సీఎం ఇచ్చి ఎన్డీఏ కన్వీనర్గా, మహాయతి కూటమి కన్వీనర్గా తనకి ఇవ్వమని చెప్పేసి అడిగాడు. అట్లాంటి కూటమి కన్వీనరు అని పెట్టాలని, ఎందుకంటే ఎన్డీఏకే కన్వీనర్ పెట్టుకోవట్లేదు భారతీయ జనతా పార్టీ. అట్లాంటిది మహాయతి కూటమికి కన్వీనర్ పెడితే ఇప్పుడు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జట్టు కట్టిన చోట్లల్లా కూడా కూటమికి కన్వీనర్లు అంటూ మిత్రపక్షాలు రేపు పొద్దున మారాం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది భారతీయ జనతా పార్టీ ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు షిండే వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి పదవి వదులుకోవడానికి మోడీ అమిత్ షాల సమక్షంలో ఒప్పుకుని కిందకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఆ పట్టు ఆగుతున్నాడు, సైలెంట్ అయిపోతున్నాడు. ఇప్పుడు షిండేని బుజ్జగిస్తారా లేదా షిండేనే సర్దుకుంటాడా చూడాల్సి ఉంది.